అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే కాకరకాయ కర్రీ ఫ్రై చేసుకుంటున్నాం. కాకరకాయ ఫ్రై అయితే ఫస్ట్ ఆయిల్ వేసి కాకరకాయలు వేసుకోవాలి. నేను స్టార్టింగ్ నుంచి పెట్టలేదు వీడియో. ఫ్రై ఇలా అయితే చేసుకోవాలి. ఇంకొంచెం వేగేది ఉంది, కాస్త వేగాలి. వేగిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తా. ఫ్రై కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం 2 స్పూన్లు పల్లీలు అయితే తీసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ వేయించుకోవాలి. వన్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కాస్త జీలకర్ర, ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. ఇవైతే వేగాయి, ఇప్పుడు దించేసుకుందాము. స్టవ్ పైన ఒక పసుపు వేసుకుందాం. 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. పట్టుకున్న వేయించుకున్న పల్లీలలో 1 స్పూన్ కారం వేసుకున్నాం. ఎప్పుడైతే వేయించుకున్న కారం వేసినాం కదా, వేయించుకున్నాం పల్లీలలో కొన్ని వెల్లిపాయ రెమ్మలు వేసుకున్నాం. ఏదైతే మిక్సీ పట్టేసుకున్నాం, కచ్చా పచ్చగా పట్టుకోవాలి మిక్సీ. దీన్ని ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాం. ఫ్రైలో వేసి కలిపేసుకున్నాం. ఇదైతే ఇలా కలుపుకుందాం. కలుపుకున్న దాన్ని కాసేపు ఒక 2 నిమిషాలు స్టవ్ మీద వేసుకొని బంద్ చేసుకుందాం స్టవ్. ఇదైతే పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇంకా వెల్లుల్లిపాయ, పల్లీలు అదంతా అనేది, కారం, జీలకర్ర పొడి అదంతా వేసాము కదా, అదంతా మంచిగా పడుతుంది దానికి ముక్కకి. సాల్ట్ కూడా వేసాను, కాకపోతే మీకు చూపిలే, స్కిప్ అయింది అది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేసుకున్నా. కాకరకాయ వేపుడైతే నేను ఇలా చేస్తాను.
మా వంటలు మీకు ఎలా నచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.